సింపుల్గా తొందరగా అయిపోయే మటన్ కీమా విత్ మెంతికూర ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చెక్క లవంగాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాక 3 చిల్లీస్ వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టొమాటో కూడా వేసుకోవాలి. టొమాటో మెంతికూర స్ట్రాంగ్ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా టొమాటో కొంచెం ఫ్రై అయ్యాక కీమా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలి. మీకు తగ్గట్టు ఫ్లేవర్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్ వాటర్ పోసి మూత పెట్టి 6 to 7 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఈలోపు నేను మెంతికూరని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కీమా కుక్ అయిపోయాక మెంతికూర వేసి ఒక 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. నాన్ వెజ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే. ఒక 3 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చపాతీ ఆర్ రైస్లోకి చాలా బాగుంటుంది. నేను చేశానని చెప్పుకోవడం కాదు కానీ నిజంగానే టేస్టీగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.